తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఏదైనా ఒక తప్పు చేసినట్టు లేకపోతే పోలీసులకు సంబంధించి మనం చాలా మంది కోర్టును ఆశ్రయిస్తూ ఉంటారండి. డబ్బులు ఉన్న వాళ్ళు పలుకుబడి ఉన్న లాయర్స్ని పెట్టుకుంటారు, లక్షలు ఫీజులు చెల్లిస్తారు, కేసును వాదించుకుంటారు. బట్ పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు తప్పు చేశారు చేయలేదు అన్నది విషయం పక్కన పెడదాం. మరి వాళ్ళైతే అంతంత ఫీజులు ఇచ్చుకుని లాయర్ని అపాయింట్ చేసుకోలేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పేదవాళ్ళు ఉన్నప్పుడు కోర్టు ఒక లీగల్ అసిస్టెన్స్ ఇస్తుంది. అంటే ఒక అడ్వకేట్ని లీగల్ అసిస్టెన్స్ కింద వీళ్ళకి అపాయింట్ చేస్తుంది. వాళ్ళ లీగల్ అసిస్టెన్స్ తీసుకొని మీరు లీగల్ ఎయిడ్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏది అక్యూజ్డ్ సైడ్ నుంచి నేరం ఎవరి మీదనైతే మోపబడుతుంది అది. లేదు అంటే కూడా పార్టీ ఇన్ పర్సన్ కింద వీళ్ళ కేసు వీళ్ళు ఆర్గ్యూ చేసుకోవచ్చు. వీళ్ళ కేసు వీళ్ళు ఆర్గ్యూ చేసుకున్నప్పుడు ఇప్పుడు పేదవాడైనప్పటికీ అంటే అన్ఎడ్యుకేటెడ్స్ అయితే ఉండరు, ఎడ్యుకేటెడ్స్ చాలామంది ఉంటారు. ప్రతిదానికి లాయర్ని ఆశ్రయించడం ఎందుకు, లాయర్ ఫీజు ఇవ్వడం ఎందుకు, మరి మాది మేము చేసుకోలేమన్న డౌట్ వాళ్ళకు ఉన్నప్పుడు 100% మీ కేసు మీరు వాదించుకోవచ్చు. ఎస్ లా చదవక్కర్లేదు, లా తెలిసి ఉండాలి. ఓకే, వీలైతే కనుక నేరం జరిగిందా లేదా అన్నది ఖచ్చితంగా మినిమం కామన్ సెన్స్ అయితే ఉంటుంది కదా. తను చేసుకోలేదు అటువంటప్పుడు వీళ్ళు కొన్ని ఫ్యాక్ట్స్ ఎలిసిట్ చేసుకోండి. రెండు ఉంటాయండి. ఇప్పుడు తను లా తెలిస్తే మీరున్నారు, ఇప్పుడు నాతో పాటు చాలా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ఒక 100 ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, మీకు చట్టంతో తెలిసిపోయింది, మీకు లా డిగ్రీ అక్కర్లేదు, రైట్? సో అప్పుడు మీరేం చేస్తారు, నాకు చట్టం నాకు తెలుసు, ఏ సెక్షన్లో ఏ కేసును ఎట్లా నేను ప్రూవ్ చేసుకోవాలి అని మీరు ఖచ్చితంగా మీకు ఆ రైట్ ఉంటుంది. పార్టీ ఇన్ పర్సన్ అంటారు. పార్టీ ఇన్ పర్సన్ కింద కేసు మీరు వాదించుకోవచ్చు. మీరు కోర్టు డిగ్నిటీ కానీ ఆ డెకారం కానీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. కోర్టుకు మీరు ఏదైతే ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తారో మీరు సబ్మిట్ చేయొచ్చు. మీరు ట్రయల్స్ కమెన్స్ చేయడానికి కావాల్సిన విట్నెస్ను కోర్టు ముందు హాజరుపరచడానికి కోర్టు వెసులుబాటు ఇస్తుంది. వాళ్ళతో మీరు ఆర్గ్యూ చేయించవచ్చు, వాళ్ళతో మీరు ఆర్గ్యూ చేయొచ్చు, వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. మీకు కావాల్సిన ఒక అడ్వకేట్ రోల్ అంతా కూడా మీరు ఇన్ పర్సన్గా మీకు నాలెడ్జ్ ఉంటే మీరు చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అడ్వకేట్ అసిస్టెన్స్ లేకుండా మీకు చట్టం తెలిసి నేరం జరగలేదు అన్న విషయాన్ని మీరు కోర్టుకు నిరూపించగలిగితే, దానికి నేరం జరగలేదన్న విషయాన్ని మీరు ప్రాపర్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి కోర్టును అసిస్ట్ చేసి కోర్టుకి ఇవ్వగలిగితే మీకు ఎటువంటి అడ్వకేట్ హెల్ప్ లేకుండానే మీ కేసును మీరు వాదించుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా ఒక లాయర్ని పెట్టుకున్నా మనం మార్చిన కోర్టు ముందు జడ్జి ముందు చెబుతూ ఉంటారని వింటూ ఉన్నాం. ఇప్పుడు నా కేసు నేనే వాదించుకోవాలనుకుంటే దానికి కూడా ముందుగా ఏదైనా ప్రొసీజర్ ఉంటుందా? మీరు పార్టీ ఇన్ పర్సన్గా మీరు వాదించుకుంటానని చెప్పి కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు మరి పేదవాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారని మీరే చెప్పారు. మరి వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి? పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కోర్ట్స్ బట్టి ఉంటుంది. మ్యాజిస్ట్రేట్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాళ్ళ ఫీజులు ఎట్లా ఉంటాయో కూడా చెప్పండి. చెప్తాం. ఫీజులే ఉండేవి వాళ్ళకి, వేరే ఫీజులే ఉండేవి వాళ్ళకి. అయితే వాళ్ళకి జీతం ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటే వాళ్ళు గవర్నమెంట్ అడ్వకేట్స్, ఫ్రీగా వాదించాలి, రైట్? అంతే వాళ్ళ డ్యూటీ. వాళ్ళు ఫ్రీగా వాదించరు, ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ జీతం. సో మన దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోకూడదు, తీసుకుంటే కరప్షన్ అయింది. అది రైట్, అది కావాలి నాకు. రైట్. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అదే కాదు, ఏ గవర్నమెంట్ అధికారి ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న వ్యక్తి పబ్లిక్ నుంచి ఎటువంటి రకం కూడా డబ్బులు తీసుకున్నది కరప్షన్ అవుతుంది, అది నేరము. సో దానికి శిక్షకు అర్హులవుతారు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు మనం డబ్బులు ఇవ్వడానికి లేదు. ఇస్తే లంచం ఇచ్చినందుకు, లంచం తీసుకున్నందుకు ఇద్దరి మీద 2 కేసులు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి మీ డౌట్ అడుగుతున్నాను. ఎప్పుడైతే ఒక కేసు ఒక విక్టిమ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ ఒక కేసుకు సంబంధించి ఆ విక్టిమ్ సైడ్ నుంచి ఆర్గ్యూ చేసే వాళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. మ్యాజిస్ట్రేట్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, జిల్లా కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, సమ్టైమ్స్ హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, డైరెక్ట్ ప్రాసిక్యూటర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటారు. సో కాబట్టి అది పోలీస్కు అండ్ కోర్టుకు మధ్య వీళ్ళు అంటే జస్ట్ దే ఆర్ కనెక్టర్స్ అండ్ మీడియేషన్స్ అని కూడా అనొచ్చు మనం. సో అటువంటిప్పుడు పబ్లిక్ సైడ్ నుంచి, విక్టిమ్ సైడ్ నుంచి కోర్టుకు రిప్రజెంట్ చేసేవాళ్ళు, ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు, అండ్ కోర్టుకు సంబంధించిన ఒపీనియన్స్ అంటే పోలీస్కు సంబంధించి సెక్షన్స్ మీద ఒపీనియన్ ఇచ్చేవాళ్ళు, కేసు యొక్క ఇంగ్రీడియంట్స్ కానీ డెప్త్ కానీ అనలైజ్ చేసి కోర్టు ముందు వాదించి ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో కంప్లైనెంట్ సైడ్ నుంచి కోర్టుకు
వాళ్ళు రిప్రజెంట్ చేసి నేరం చేసిన వారికి శిక్ష విధించే విధంగా వీళ్ళ డ్యూటీస్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ప్లే చేసే వాళ్ళే కోర్టులో అండ్ క్లయింట్కి మధ్యలో అండ్ అక్యూస్డ్కి మధ్య కోర్టులో వాళ్ళ డ్యూటీస్ ప్లే చేసే వాళ్ళని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటారు. సమ్ టైమ్స్ వి కాల్ దెమ్ యాస్ ఎ గవర్నమెంట్ ప్లీడర్స్ కూడా. ఓకే. సో మరి బాధితులు ఉంటారు కదండి, వాళ్ళ విషయంలో ఎలా ఉంటుందంటారు? ఎవరు? ఇప్పుడు బాధితుడు ఉన్నారు, పేదవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని ఆశ్రయించడమా, ఓన్గా వాళ్ళు వాదించుకోవడం అనేది. కొంతమంది బాధితులు ఉంటారు, మరి వాళ్ళ తరపు నుంచి లాయర్స్కి ఎట్లా ఉంటుందంటారు? బాధితులు అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు. కానీ అంటే ఎవరైతే విక్టిమ్ అయి ఉంటారో, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళే బాధితులు. అక్కడ వాళ్ళ సైడ్ నుంచి ఇదివరకు నేను చెప్పినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాళ్ళ సైడ్ నుంచి ఆర్గ్యూ చేస్తారు. ఎవరైతే బాధితులు ఇంకొక టర్మ్స్ ఆఫ్ నెక్స్ట్ టర్మ్స్లో మీరు బాధితులు ఎవరైతే అన్యాయం జరిగిన వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఒకవేళ కోర్టుని ఆశ్రయించినా కూడా వాళ్ళకి కోర్ట్ సైడ్ నుంచి లీగల్ ఎయిడ్ ఉంటుంది. అడ్వకేట్స్ ఇద్దరు మనం డిస్కస్ చేసిన లీగల్ ఎయిడ్ ఇస్తారు, లేదంటే పార్టీ పర్సన్ కూడా వాళ్ళు వాదించుకునే అవకాశం ఉంటుంది. ఓకే.